నిన్ను మీ ఇంటి దగ్గర దించి ఫోన్ చూస్తే అశ్విన్ వాళ్ళ అమ్మగారు చాలాసార్లు కాల్ చేస్తున్నారు. నేను వెంటనే ఆవిడకి కాల్ చేశాను. అప్పుడే నాకు ఈ విషయం తెలిసింది. పాపం అశ్విన్ ఆనంది జైల్లో ఖైదీలాగా రాత్రంతా గోడలో ఉండిపోయారు. అసలు వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి తప్పు జరగలేదు. కానీ ఇదే అరుసుగా అవకాశంగా తీసుకొని ఎక్కువ తక్కువ మాట్లాడారో బాగుండదు. వెళ్ళి మీ పని మీరు చూసుకోండి. చెప్తుంది మురళి చెప్తుంది వేరువేరుగా ఉన్నాయిగా. నేను చెప్పింది నిజం. అశ్విన్ చొక్కా లేకుండా ఉన్నాడంట. ఆ చొక్కా ఆనంది ఒంటి మీద ఉందంట. మురళి కావాలనే ఇదంతా చెప్పకుండా దాచిపెట్టాడు. అశ్విన్ అలాంటి తప్పు చేయడు కదా. అయ్యో, మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అని వాళ్ళ మొహాల మీద రాసిపెట్టుండదు. సమయం వచ్చినప్పుడు అవకాశం దక్కినప్పుడు ఒక్కొక్కరి బాగోతాలు ఇలాగే బయటపడతాయి. రాత్రంతా ఒక అమ్మాయి ఒక అబ్బాయి గోడౌన్ లో ఏకాంతంగా ఉన్నారు. ఒకవేళ వాళ్ళ మనసుల్లో తప్పు చేయాలనే ఆలోచన లేకపోయినా ఆ వయసు పోరు పెట్టి మరీ తప్పు చేయిస్తుంది. నేను దాచిపెట్టుకున్న మిఠాయిలు చక్రాలు అన్ని తినేశారు. మళ్ళీ అన్ని కొని తెచ్చుకోవాలి. ఏమీ జరగకపోతే మహేష్ సారు అందరి ముందు తేలుస్తానని ఎందుకంటారు? వీళ్ళని తొందరపడుకో. ముందు చెప్తాను. అవును, మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే అలా జరిగినా జరుగుండొచ్చు. ఏం మనుషులు మీరు? నోరుంది కదా అని ఏది పడితే దోగుతారా? ఏంటి మా మీద అరుస్తావేంటి? మేము జరిగిన దాని గురించి మాట్లాడుకోవడం లేదు. అసలు మీకు ఏం తెలుసు? అక్కడికి మీరు ఏదో కళ్ళారా చూసినట్టు మాట్లాడుతున్నారు. అసలు మిమ్మల్ని చూడు జయంతి, ఆనంది అశ్విన్ అక్క అక్క అని ఎంత అభిమానంగా పిలుస్తుంటారు మిమ్మల్ని. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా కూడా మీకు సపోర్ట్ గా నిలబడి మాట్లాడారు. అప్పుడంతా మీ అవసరం కోసం వాళ్ళని పొగుడుతూ, ఇప్పుడు అవకాశం దొరికింది కదా అని కాస్త కూడా బుద్ధి లేకుండా వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడతారా? ఏం సావిత్రక, వీళ్ళు ఏం చెప్తే అది నమ్మేసి నువ్వు కూడా తప్పుగా మాట్లాడతావా? అశ్విన్ మీద నీకు అనుమానమా? చూడు, వీళ్ళతో కలిసావంటే నీకు విలువ ఉండదు, గుర్తుంచుకో. వెళ్ళి పని చేసుకోండి.